రోజైతే నేను బుట్టలు అయితే తయారు చేసుకుందామని వీడియో చేస్తున్నానండి. మనకి ఫస్ట్ వచ్చేసి ఇలా 2 ప్లాస్టిక్ బుట్టలు అయితే కావాలి. మీకు ఏ సైజ్ కావాలనేది అది తీసుకోవచ్చు. తర్వాత నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే ఇలా తీసుకుంటున్నానండి. నేను వచ్చేసి 30 లైన్స్ తీసుకున్నాను. మీకు కావాలి అంటే మనము 25 అయినా తీసుకోవచ్చు, 15 అయినా తీసుకోవచ్చు. నేనైతే వచ్చేసి మనకి ఒక 30 లైన్స్ అయితే తీసుకుంటున్నాను. నేను ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనము ఈ థ్రెడ్ ని సమానంగా పట్టుకొని వీటిని నీట్ గా అంటించేసుకోవాలి. తర్వాత మనము బుట్ట లోపల నుంచి కానీ బయట నుంచి కానీ ఎటు నుంచి అయినా థ్రెడ్ మనం అనేది ర్యాప్ చేసుకోవచ్చు అండి. లోపల నుంచి అంటిస్తున్నాను. మనము థ్రెడ్ అనేది ఇట్లా బుట్ట లోపల కొంచెం ఆరే వరకు అలా పెట్టేసి ఉంచుకోవాలి. మనము ఇది కాస్త ఆరిందండి. ఆరిన తర్వాత ఇలా అల్లేసుకోవాలి. మనము ఇటు సైడ్ కూడా ఇలా తయారు చేసుకోవాలి. సన్నగా దాన్ని కోన్ లాగా చేసుకోవాలి. ఇలా అయితేనే దూరుతుందండి. మనకి థ్రెడ్ విడిగా ఉంటే దూరదనమాట. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా మనం కాస్త థ్రెడ్ అల్లేటప్పుడు ఇలా నీట్గా అనుకుంటూ వెడల్పుగా అనుకుంటూ అల్లేసుకోవాలి. మళ్ళీ రెండోసారి ఫస్ట్ సారి ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ అల్లేసి మళ్ళీ ఆ గ్యాప్ని మళ్ళీ రెండోసారి అల్లుకుంటూ వచ్చేసేయాలి. థ్రెడ్ అనేది ఇలా నీట్గా గట్టిగా పట్టుకొని మనము ర్యాప్ చేసుకోవాలండి. మనము లేదు అంటే గనక అది ఇట్లా విచ్చుకుపోయినట్లు అయిపోయి లూజ్ అయిపోతుంది థ్రెడ్. మనకి కొంచెం కుందన్స్ తోటి వర్క్ చేసేటప్పుడు అంత క్లమ్జీగా ఉంటుంది. కాబట్టి అవి జారిపోకుండా స్టిఫ్ గా ఉండాలి అంటే ఇలా థ్రెడ్ అనేది మనం గట్టిగా పట్టుకొని అల్లుకోవాలి. మీకు థ్రెడ్ అనేది అల్లటం చూసారంటే ఈజీగా మనకి అల్లటం అయితే వచ్చేస్తుంది. ఏ బుట్టలైనా ఇలాగే అల్లటం అండి. నేనైతే చాలా చిన్న సైజు బుట్టలకి మీకు థ్రెడ్ ర్యాప్ చేసి చూపిస్తున్నాను. ఇలా పైన ఫింగర్ పెట్టాలి. కొంచెం దాన్ని ఇలా అనుకొని వెడల్పు చేసుకుంటూ మనకి ఆ బుట్ట అనేది వైట్ కలర్ లో ఉంది కదా, అది ఎక్కడ కనిపించకుండా నీట్గా అల్లుకుంటూ రావాలి. ఇలా చూడండి, ఎక్కడ గ్యాప్ లేకుండా మనకు కొంచెం గ్యాప్ వచ్చింది అనుకుంటే ఫింగర్ తోటి ఇలా వెడల్పుగా అనుకుంటూ థ్రెడ్ ని కొంచెం దగ్గరకు అనుకుంటూ ఫింగర్ తోటి సెట్ చేసుకోండి. వైట్ కలర్ అనేది ఎక్కడా కూడా కనిపించొద్దు మనకి. అలా అని బుట్ట కూడా మందం ఉండకూడదండి, పల్చగా ఉండాలి, ఒక లేయర్ లాగా ఉండాలి. ఇలా ఇప్పుడు పైనుంచి తీసాం కదా, లోపల నుంచి అంటించేసుకోవాలి. ఇలా మనకి లోపల కూడా ఎక్కడ బుట్ట కనిపించదండి. ఇప్పుడు మనము గ్లూ అనేది అంటించేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది నీట్గా కట్ చేసుకోవాలి. ఇది కూడా మనకి ఆరిందంటే నీట్ గా ఉంటుందండి. చూడండి, ఇది మనకి ఇలా అంటించేసుకోవాలి నీట్ గా. అలా మనము రెండింటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నీట్ గా ఉంటుందండి. చాలా చిన్న బుట్టలు అనమాట. ఇలా అంటించేసుకోవాలి. ఇప్పుడు పైన మనకి దిద్దు ప్యాటర్న్ అయితే చూపిస్తాను. OHP షీట్ అయితే తీసుకోవాలండి దిద్దు ప్యాటర్న్ కోసము. ఇప్పుడు దిద్దు అయితే తయారు చేసి చూపిస్తాను. ఐ షేప్ మనకి గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ పింక్ తీసుకుంటున్నాను. పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ రౌండ్ అనమాట. B7000 గ్లూ అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా మనము ఈ మల్టీ కలర్ క్లిప్ స్టోన్ వచ్చేసి ఒక 5 కట్ చేసుకోవాలండి. ఫ్లవర్ ప్యాటర్న్ కి మధ్యలో పెట్టడం కోసం. మీ దగ్గర జర్కన్స్ ఉంటే జర్కన్స్ పెట్టుకోండి. నా దగ్గర జర్కన్స్ లేవని చెప్పేసి నేను ఈ మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. 5 కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది కాస్త ఆరిన తర్వాత దానికి ఇయర్ పిన్ అయితే జాయిన్ చేసుకుందామండి. ఈలోగా మనము బుట్టకు వచ్చేసి నేను దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, ఇది ఇలా నీట్ గా మనము ఎక్కడ కూడా బుట్ట కనపడకుండా ర్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బుట్ట కింద మనము ఈ గ్లూని అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా మనం B7000 గ్లూ కూడా పెట్టుకోవచ్చు, కానీ అది పెట్టుకోవడం వల్ల కొంచెం చేతులకైతే సాగుతూ ఉంది. దిద్దు ప్యాటర్న్కి అయితే మనకు OHP మీద పెడతాము, అది కొంచెం ఆరేదాకా దాన్ని డిస్టర్బ్ చేయం కదా, అందుకోసమని దానికేమో ఆ గ్లూ యూజ్ చేశాను. దీనికి వచ్చేసరికేనేమో ఈ వైట్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. బుట్టకి చుట్టూ హెవీగా ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఈ ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, ఇలా పెట్టేసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టుకుంటూ రావాలండి. మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ మధ్యలోనైతే నేను పింక్ పెట్టేసుకుంటాను. మీరు పింక్ పెట్టుకోవచ్చు, లేదు అంటే జర్కన్ అయినా పెట్టవచ్చు, బాగుంటుంది లుక్. ఇలా మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఉంటుంది అనమాట ఆ పింక్ పెట్టడం వల్ల. ఇలా మనం మొత్తం హెవీగా పెట్టేసుకోవాలి.
ఫస్ట్ గ్రీన్ పెట్టేసుకున్నాక తర్వాత మనము పింక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనము ఇప్పుడు కింద ఒక పింక్, పైన ఒక పింక్ పెట్టుకోండి. పింక్ అనేది మనకి పింక్ కలర్ పెడితేనే బాగుంటుందండి. లేదు అంటే మీరు జర్కన్లో కూడా మనకి కలర్స్ జర్కన్స్ అయితే ఉంటున్నాయి, అవి పెట్టుకున్నా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇది చాలా చిన్న పింక్ అనమాట. మనం ఏదైనా ఒక పెన్నుకి పెట్టుకొని కూడా పెట్టచ్చండి. ఇలా మొత్తం హెవీగా బుట్టకి మొత్తం పెట్టేసుకోవాలి. కొంచెం ఆరనివ్వాలండి. మనకి ఈ దిద్దు ప్యాటర్న్ కానీ ఈ బుట్ట కానీ కొంచెం ఆరాలి. ఆరిన తర్వాత ఇది అనేది కట్ చేసుకొని మనము ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే కంప్లీట్గా ఆరిపోయిందండి. ఇలా రెండు ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా షీట్ నుంచి అయితే ఇలా వేర్ చేసుకోవాలి. దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇవనేది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇవి కూడా కంప్లీట్గా ఆరిపోయాయి. మనకి 2 ఇయర్ పింగ్స్ అయితే కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా సీల ప్యాటర్న్ ఒక 2 కావాలి. వెనకాల దిద్దుకు పెట్టుకోవడానికి సీల ప్యాటర్న్ అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పుషెస్ అన్నమాట. ఇప్పుడు మనము B7000 గ్లూ తీసుకొని దీనికి సీల ప్యాటర్న్ వచ్చేసి ఎంత సైజ్ కావాలో ఈ దిద్దుకి అంత కట్ చేసుకోవాలి. ఇంతైతే సరిపోతుందండి. ఇక్కడికైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం B7000 గ్లూ అనేది అప్లై చేసుకొని ఇయర్ పిన్ అయితే మనము జాయిన్ చేసుకోవాలి ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఈ సీల ప్యాటర్న్ తీసుకొని ఈ పకరానికి కూడా మనము మధ్యలోనైతే పెట్టేసుకోవాలి. మనము ఇక్కడ కొంచెం గ్లూ అంటించేసుకోవాలి. ఈ పకరాన్ని మనము వచ్చేసి వెనకాల సీల ప్యాటర్న్కి అయితే అంటించేసుకోవాలి. మనకి ఈ చివరి అయితే ఇలా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం వెనకాల ఈ పుషెస్ పెట్టేసుకోవాలి. చాలా చిన్న బుట్టలండి, లైట్ వెయిట్ గా ఉంటాయి. ఇలా అయితే ఉంటాయి. మనకి బ్యాక్ చూస్తే ఇలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చండి అసలు ఈజీగా. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. గోల్డ్ కాంబినేషన్ లో గ్రీన్ అండ్ పింక్ కుందన్స్ అయితే తీసుకొని ఇలా సింపుల్ గా తయారు చేశాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి.